అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న 4గో ప్రాజెక్ట్ 8822. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా అలా వైకుంఠపురంలో చిత్రం అయితే ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా తరువాత వెంటనే మళ్ళీ త్రివిక్రమ్తో మరో సినిమా చేస్తానని బన్నీ ప్రకటించారు. కానీ పుష్ప 2 భాగాలుగా తెరకెక్కించడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తోంది. గాడ్ ఆఫ్ వార్ అంటూ ఈ సినిమా గురించి ఇప్పటికే నిర్మాతలు బన్నీవాసు, నాగవంశీ చాలా గొప్పగా చెప్పారు. అసలు ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలోనే రానటువంటి డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా వస్తుందంటూ నాగవంశీ అన్నారు. అలానే ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ కోసం అల్లు అరవింద్ ఇన్వెస్టర్లను వెతుకుతున్నారంటూ బన్నీవాసు అన్నారు. దీంతో ఈ సినిమాని త్రివిక్రమ్ ఎలా తెరకెక్కిస్తారనే ఉత్కంఠ ఫ్యాన్స్కి ఎక్కువైంది. పైగా ఫస్ట్ టైం మైథాలజీ బ్యాక్డ్రాప్లో గురూజీ ఈ సినిమా తీయబోతున్నారు. అలానే ఇది ఆయనకి మొదటి పాన్ ఇండియా సినిమా కూడా. అయితే మైథాలజీ త్రివిక్రమ్కి చాలా పట్టు ఉంది. ఇది ఆయన సినిమాలన్నింటిలోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆయన ప్రతి సినిమాలోనూ రామాయణం, మహాభారతంలోని సన్నివేశాలను ఉదాహరణగా చెబుతూ డైలాగులు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా మైథాలజీని త్రివిక్రమ్ డీల్ చేయడం విశేషం. ఇక 8822 విషయానికొస్తే కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్యారెక్టర్లో అల్లు అర్జున్ కనిపిస్తారంటూ టాక్ నడుస్తోంది. కార్తికేయ దేవతల సైన్యానికి అధిపతి అన్న విషయం తెలిసిందే. దీంతో ఆ థీమ్ని తీసుకుని గాడ్ ఆఫ్ వార్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమా తీస్తారని అంటున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్, నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా వారికి నచ్చినట్లు కార్తికేయ గెటప్లో అల్లు అర్జున్ని ఎడిట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ షేర్ చేసేస్తున్నారు. అయితే ఏప్రిల్ 8 శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ని ప్రకటిస్తారని టాక్. అప్పటి వరకు ఈ సినిమా ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే. అయితే 8822 ట్యాగ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖచ్చితంగా త్రివిక్రమ్కి ఉన్న నాలెడ్జ్కి అన్నీ సరిగ్గా సెట్ అయితే ఈ చిత్రం బన్నీకి మరో పాన్ ఇండియా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం.